ఇప్పుడు తెలంగాణలోను, ఏపీలోను రాష్ట్రంలో ఎక్కడో మారుమూల చోట ఏదో ఒకటి సంఘటన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఇదివరకు ఒకసారి చెప్పానండి, అది మహిళా పోలీస్ స్టేషన్స్ అనేది అవసరం. ఇప్పుడు పురుషులతో పాటు మహిళలకు కూడా ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనాలు ఉండాలి, ప్రైవేట్ స్టేషన్స్ ఉండాలి, రోబోట్ పోలీస్ స్టేషన్లు ఉండాలి. నేరాల నియంత్రణకి డ్రోన్లు ఉపయోగించుకోవాలి, లేకపోతే రోబోటిక్ పోలీస్ సిస్టమ్ అనేది పెట్టాలి. ఫారిన్ కంట్రీలో ఎలా అయితే కొన్ని కంట్రీస్లో ఈ రోబోటిక్ అనేది వాడుతున్నారో, మనం కూడా అటువంటి సిస్టమ్ చేస్తే ఇట్లాంటివి రావు. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిన మహిళని వాళ్ళు ఎవరో ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పి న్యూస్లో వస్తుంది. అనేది ఏంటంటే ఎక్కడైనా సరే పెట్రోలింగ్ పురుషులతో పాటు వెళ్ళిన లేడీస్ కూడా, మహిళా కానిస్టేబుల్స్ కానీ, మహిళా ఈ పెట్రోలింగ్ వాహనాలు కానీ ఎక్కువ పెట్టాలి. నేరాల నియంత్రణకి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ చలనాల విషయంలో మనం అంత స్ట్రిక్ట్గా ఎలా అయితే పెట్టామో, సేమ్ ఈ విధంగా కూడా చేస్తే బాగుంటుంది. కాలేజీల్లో కూడా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టడం, అవి ఇప్పుడు గుడ్ల వల్లేరు సంఘటనలు లాంటివి చూసాం. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నేరం జరిగినప్పుడు అటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఎమ్మటే కావాలి. మళ్ళీ ఇంకొకళ్ళు అలాంటి పనులు చేయరు. అది మర్డర్ అయినా, లేకపోతే రేపైనా, ఏ సంఘటన జరిగినా ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి. భయం అనేది ఉండాలి. ఒంటరిగా వస్తున్నారు ఆడవాళ్ళకి రక్షణ ఏంటి? ఇప్పుడు మెట్రో స్టేషన్లో టైము ఇప్పుడు పెంచారు. బస్సులు కూడా 24 hours పెంచితే ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఒకసారి బస్సులు కూడా 1 hourకి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి, సేమ్ 24 hours తిరిగితే వీళ్ళపై దాడులు అనేది జరగకుండా